ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పరిపూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత రాజవిద్యా రాజగుహ్య యోగము. అయితే ప్రతి ఒక్కరూ కూడా కర్మ సమర్పణ అనేటువంటి యోగాన్ని అనుసరించాలి అని కదా చెప్పడం. పాపము పుణ్యము మొదలైనటువంటి ఫలములుగా ఉన్నటువంటి కర్మబంధాల నుండి విడువబడతారు. అలా విడువబడినటువంటి వారు పరమాత్మనే పొందుతారు. అంటే సర్వకర్మ ఫలత్యాగానికి కూడా, అంటే భగవంతునికి అర్పించినటువంటి కర్మకు కూడా ఇక్కడ ఫలము అనేది చెప్పబడుతూ ఉన్నది. కర్మఫల సన్యాసము, కర్మఫలం అనేటువంటిది వదిలివేయటం. కర్మలను చేస్తూ వానిని నాకు అర్పణ చేయు అని పరమాత్మ చెప్పినందువలన సన్యాసమునందు ఇక్కడ ఫలాన్ని త్యాగం చేయడమే అర్థమవుతుంది, కానీ కర్మను వదిలివేయడం అనేటువంటి అర్థమైతే కాదు. ఈ ప్రకారంగా సమస్త కర్మ ఫలితాలను కూడా భగవంతునికి అర్పణం చేయడం వలన జీవుడు శుభకరమైన అశుభకరమైనటువంటి ఫల రూపంలో ఉన్న కర్మబంధాల నుండి కూడా విడుదల పొందుతాడు. అలా విముక్తుడై పరమాత్మను పొందగలుగుతాడు అని కదా చెప్పింది. అంటే అటువంటి వాడు కర్మబంధము నుండి పూర్తిగా విడిపడతాడు అనే అర్థాన్ని తెలియజేస్తూ, సామాన్యంగా కూడా జనులు మోక్షము మోక్షము అని కదా పలుకుతూ ఉంటారు. ఆ మోక్షానికి అర్థం ఏమిటంటే బంధము నుండి విడుదల కావడమే, బంధ విమోచనమే మోక్షము. అసలు బంధం ఏమిటి అంటే కర్మ యొక్క బంధం. ఏమి కర్మలు? శుభకర్మలు అశుభకర్మలు ఫలితాన్ని ఇచ్చేటువంటి కర్మలు అంటే పనులు. అటువంటి కర్మరూప బంధనం నుండి విడుదల అవ్వడమే కదా మోక్షము. అది సన్యాస యోగము చేత, అంటే కర్మ ఫలితాలను ఈశ్వరునికి అర్పణం చేయడం ద్వారానే లభిస్తుంది. దీనిని నిష్కామ కర్మయోగము అని కదా అంటారు. అయితే శుభ అశుభ రెండు ఫలితాలు కూడా ఇక్కడ బంధనాలుగానే చెప్పబడుతూ ఉన్నది. అశుభ కర్మ అశుభ ఫలం బంధమని అందరికీ తెలిసిన విషయమే. చెడు కర్మ చెడు ఫలితం ఇస్తుంది అనేది బంధము అని అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే అతీతమైన పరమార్థ దృష్టి యందు శుభఫలము కానీ, ఇంకా దాని యందే అంతర్గతమై ఉండడాన్ని బట్టి అది బంధము అని కదా ఇక్కడ తెలియజేయబడింది. కాబట్టి దానిని దాటి సత్య వస్తువుకు పరమాత్మను చేరాలి అనే అర్థాన్ని స్ఫురింపజేస్తూ, ఎలాగంటే శుభకర్మ రూప బంధము ముముక్షువునికి ప్రమాదమైనది కానే కాదు. అయినప్పటికీ కూడా మొదట దాన్ని ఆశ్రయించుకోవాలి. క్రమంగా దానిని కూడా వదిలివేసి ఏ మార్పు లేనటువంటి నిర్వికల్పాత్మ స్థితికి పోవచ్చు. ఈ ప్రకారంగానే కర్మలను, వాటి యొక్క ఫలితాలను ఈశ్వరునికి అర్పణ చేయడం వలన కర్మ సంబంధమైనటువంటి బంధాల నుండి జీవుడు ముక్తత్వాన్ని పొంది పరమాత్మను చేరుకుంటాడు. అంటే ఫలాన్ని ఆశించేటువంటి కోరికలను నశింపజేసుకొని కర్మలు చేయడం వలన, లేక చేసేటువంటి కర్మలు భగవంతునికి అర్పణం చేయడం వలన ఈ కర్మల యందలి దోషము అనేది నివారించబడుతూ ఉన్నది. అందుచేత జీవుడు కర్మబంధ విముక్తుడవుతాడు, భగవంతుని యొక్క సాయుధ్యాన్నే పొందుతాడు అని చెబుతూ, అంటే తాను ఆచరించేటువంటి సమస్త కర్మలను కూడా ఈశ్వరునికి అర్పించడం వలన దాని చేత కర్మబంధ విముక్తి, పరమాత్మ యొక్క పదాలను, పరమాత్మ పదాన్ని పొందేటువంటి ప్రాప్తి అనే రెండు సత్ఫలితాలు కూడా అతనికి చేకూరుతూ ఉన్నవి కదా. అంటే సర్వజీవుల యందు తనకు సమభావమే ఉన్నదని, వారి వారి భక్తిని బట్టి వారు తరించిపోతారు అని కదా పరమాత్మ తెలియజేసింది. నేను సమస్త ప్రాణుల యందు కూడా సమంగా ఉండేవాడను,
నాకు ఒకరి పట్ల ద్వేషము కానీ మరొకరి పట్ల ఇష్టము కానీ, అంటే ఇష్టమైన వాడు ద్వేషింపదగినవాడు అని నాకు ఎటువంటి వ్యత్యాసము లేదు. ఎవరైతే పరమాత్మ తత్వాన్ని భక్తితో సేవిస్తారో వారు పరమాత్మ యందును, పరమాత్మ సేవించేవారు యందు కూడా ఉంటారు అని చెబుతూ, అంటే సమస్త చరాచర ప్రాణికోట్ల యందు కూడా భగవంతుడు సమానంగా ఉన్నారు కదా. వారి దృష్టి యందు అందరూ కూడా సమమే. వారికి ఒకరు ప్రియుడని మరొకరు ద్వేషింపదగిన వాడని ఉంటారా? ఉండరు. అందరూ కూడా పరమాత్మ బిడ్డలే. అందరి యందు కూడా వారికి సమానమైన ప్రేమ వాత్సల్యమే ఉన్నది. అయితే లోకంలో కొందరు సుఖవంతులుగాను మరికొందరు దుఃఖవంతులుగాను ఉండడానికి కారణమేమిటి? అందరూ పరమాత్మకు సమానమైనటువంటి వాత్సల్యం అందరి పట్ల ఉన్నప్పుడు అంటే భగవంతునికి పక్షపాతం ఉన్నదా అంటే అని ఒకవేళ సందేహం కలగవచ్చు. కానీ భగవానునికి ఎవ్వరి పట్ల కూడా ప్రేమ కానీ ద్వేషము కానీ ఇటువంటి పక్షపాతాలేమీ లేవు. కానీ జీవులు వారు చేసుకున్నటువంటి కర్మలను అనుసరించి వారు అనుభవించే సుఖాన్ని, దుఃఖము మొదలైన ఫలితాలను పొందుతూ ఉంటారు. దేవుడైతే అందరి యందు సమంగా ఉన్నప్పటికీ కూడా దేవుని యందు అందరూ సమంగా లేరు కదా. కొందరు పుణ్యాన్ని మరికొందరు పాపాన్ని చేస్తూ ఉండడం వలన దాని యొక్క ఫలితాలైనటువంటి పుణ్యం చేసిన వారికి సుఖము, పాపం చేసిన వారికి దుఃఖము పొందుతారు కదా. ఒకరికి మేలు చేసేటువంటి వారు, భగవంతుణ్ణి భక్తితో సేవించేవారు, చిత్తశుద్ధి కోసం ప్రయత్నం చేసేవారు సుఖాన్నే పొందుతారు. అదే ఇతరులకు కీడు చేసేవారు, దేవుని గురించి కీర్తించని వారు, ఆలోచించని వారు, మలినమైన మురికి చిత్తముతో ఉండినటువంటి వారు దుఃఖాన్నే కదా పొందుతారు. ఇది ప్రకృతి యందు ఉన్నటువంటి ఏది ఎదిరించలేనటువంటి, తీసివేయలేనటువంటి నియమం. దీనిని బట్టి జీవుల యొక్క సుఖము దుఃఖముల యందు కూడా భగవంతునికి ఏ బాధ్యత లేదు అని కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. ఎలాగంటే సూర్యుని యొక్క కాంతి అంతటా కూడా సమమై ఉన్నప్పటికీ కూడా మట్టిపై ప్రకాశించదు కదా, అద్దమందు మాత్రమే ప్రకాశిస్తూ ఉన్నది. అలాగే భగవంతుని యొక్క కరుణ సర్వత్రా ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ, అంతటా ప్రసరింపబడుతూ ఉన్నప్పటికీ ఎవరైతే భక్తితో భగవంతుణ్ణి సేవిస్తారో వారే దానిని స్వీకరించగలుగుతారు. సముద్రం మీద గాలి అంతటా వీస్తూ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే తెరచాపని ఎత్తుతారో వారి పడవే కదా కదులుతుంది. కాబట్టి భగవంతుని యొక్క కరుణ అనే గాలి సర్వత్రా వీస్తూ ఉన్నప్పటికీ కూడా వారి హృదయాలు అనబడే తెరచాపలను విప్పి భగవంతునికి ఎదురుగా ఉంచినట్లయితే మోక్షము అనే గమ్యస్థానాన్ని శీఘ్రంగా వెంటనే చేరగలుగుతారు. అన్ని సుఖాల కంటే కూడా గొప్ప సుఖమేమిటి? భగవంతుణ్ణి ప్రాప్తింపజేసుకోవడమే. అది ఎవరైతే నిరంతరము ఇతర ధ్యాస లేకుండా పరమాత్మనే సేవిస్తూ ఉంటారో, ఆరాధిస్తూ ఉంటారో వారు మాత్రమే కదా పొందగలుగుతారు అని చెబుతూ, ఎవరైతే భక్తితో పరమాత్మను ఆరాధిస్తారో వారి యందు పరమాత్మ యందు వారు ఉంటారు అని కదా ఇక్కడ భగవానుడు సెలవిచ్చి ఉన్నారు మనకి. కాబట్టి భక్తి యొక్క మహిమ ఇటువంటిది. దాని యొక్క ఫలితమైతే అపారవారమైనది. సాక్షాత్తు భగవంతుని యొక్క ప్రాప్తి అనే మహోన్నతమైనటువంటి ఫలితము భక్తిపూర్వకమైనటువంటి భగవంతుని సేవనము అనే క్రియ వలన మాత్రమే కదా లభిస్తూ ఉంది. కాబట్టి ప్రతి మానవుడు కూడా అటువంటి పరమ భక్తిని అవలంబించి పరమాత్మను సేవించవలసిందే. అందుకే సామాన్యమైనటువంటి ఆరాధనము సేవనము చాలదని భక్తితో కూడినటువంటి సేవనమే గొప్ప అవసరము అని మనకు స్పష్టమవుతూ ఉన్నది కదా. కాబట్టి భగవంతుని యందు భగవంతుడు అట్టి భక్తుల యందు కూడా భక్తులు భగవంతుని యందు భగవంతుడు అటువంటి భక్తుల యందు కాపురం ఉంటాడు అని కదా తెలుస్తూ ఉన్నది. దేవుడు వచ్చి కాపురం ఉండడాన్ని బట్టి వారి యొక్క శరీర ఉపాధి దేవమందిరంగా మారిపోతుంది. వారు బ్రహ్మములుగా దైవుళ్ళుగా మారిపోతారు. అప్పుడు జీవుడు శివుడవుతాడు.
దేహము దేవాలయం అవుతుంది. ఎవరు దేవుని యందు నివసిస్తూ ఉంటారో వారి యందు దేవుడు నివసిస్తాడు. కాబట్టి నాకు దుఃఖము కలుగుతుంది అని బాధపడినంత మాత్రము చేత ప్రయోజనం ఉన్నదా? లేదు కదా. దానిని నివారించుకోవడం ఒక్కటే ఉన్నది, దేవుణ్ణి తన హృదయమునకు ఆహ్వానించడం మాత్రమే. ఎక్కడ పరమాత్మ ఉంటాడో అక్కడ సుఖం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, విజయము ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా కలుగుతాయి. అందుకే మనకి ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాని తిర్మమ. ఎక్కడ పరమాత్మ ఉంటే అక్కడ సుఖము, ఐశ్వర్యము, విజయము తప్పక కలిగి తీరుతుంది కదా. కాబట్టి సుఖాన్ని కోరేటువంటి వాడు ఇతర ధ్యాస లేకుండా కేవలము అనన్యమైనటువంటి భగవంతుని పట్ల భక్తిని తప్పకుండా ఆశ్రయించవలసిందే. అయితే జీవులలో కొందరికి సుఖము, మరికొందరికి దుఃఖం ఎందుకు కలుగుతున్నది అంటే వారు చేసేటువంటి కర్మలను బట్టే కదా కలుగుతూ ఉన్నది. ఎవరు భగవంతుని యందు ఉంటారో, దేవుణ్ణి సేవిస్తారో వారి యందు భగవంతుడు ఉంటాడు. కాబట్టి అటువంటి వారికి సుఖం కలుగుతుంది, తక్కిన వారికైతే కాదు. భక్తితో భగవంతుణ్ణి తప్పనిసరిగా సేవించాలి. భగవంతుడు ఎవరి యందైతే విశేషంగా నివసిస్తాడు అంటే అనన్యమైన భక్తితో అతనిని సేవించే వారి యందు నివసిస్తాడు. సామాన్యంగా అందరి యందు కూడా సత్తా సామాన్య రూపంలో పరమాత్మ వ్యాపించి ఉన్నప్పటికీ కూడా తనను సేవించే వారి యందు విశేషంగా కనబడుతూ అభివ్యక్తుడవి వారికి మోక్షము, సుఖము, నిర్వాణ పదాన్ని కలగజేస్తాడు అని కదా భావము. అందుకే పాపాత్ముడైనప్పటికీ కూడా మనస్సు మార్చుకొని తనను భక్తితో సేవించినట్లయితే అతడు పుణ్యాత్ముడే అవుతాడు అని కదా మనకి భగవానుడు సెలవిస్తూ ఉన్నాడు. అపిచేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవసితో హి సహ. మిక్కిలి అంటే గొప్పదైన ఎక్కువగా అతను తన జీవితంలో దురాచారాలు చేసిన వాడైనప్పటికీ, దుష్టమైనటువంటి ఆచరణ కలిగిన వాడైనప్పటికీ కూడా తాను తెలుసుకొని కొంతకాలం గడిచిన తర్వాత అనన్యమైనటువంటి ఇతరత్ర ధ్యాస లేకుండా పరమాత్మనే సేవించి ఆ యొక్క దేవుణ్ణి భజించేటువంటి భక్తి కలిగినటువంటి వాడు ఇతరమైనటువంటి దేని యందు కూడా భక్తిని ఉంచకుండా ఏ యొక్క దృశ్య సంబంధమైనటువంటి వస్తువును కూడా ఆశ్రయించకుండా నా పరమాత్ముని కనుక భజించినట్లయితే అతడు సత్పురుషుడే అంటే శ్రేష్ఠుడే అని కదా తలంపబడదగినటువంటి వాడు ఎప్పటికీ కూడా సత్పురుషుడే, శ్రేష్ఠుడే. ఎలాగంటే అతడు స్థిరమైనటువంటి ఉత్తమమైనటువంటి మనోనిశ్చయం కలిగిన వాడే అయి ఉన్నాడు. అంటే మిక్కిలి దురాచారాలు గలవాడైనప్పటికీ, గతంలో అనేక పాపకార్యాలు, దుష్టచర్యలు అనుసరించిన వాడైనప్పటికీ కూడా వాడు మళ్ళీ కూడా మనసు మార్చుకుని దైవ మార్గమున వర్తిస్తూ పరమాత్మయే పరమగతి అని నమ్మి ఇతరమైనటువంటి దానిని దేనిని కూడా చింతించకుండా ఆ పరమాత్మనే ఎల్లవేళలా భూత భవిష్యత్ వర్తమాన కాలాలయందు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలయందు కూడా ఎల్లవేళలా పరమాత్మనే భజిస్తూ ఉంటే అతడు నిజంగా ఉత్తముడే అని కదా చెప్పబడుతూ ఉన్నది. ఎందుకు అతడు ఒకవేళ పూర్వం దుష్టమైన ఆచారాలతో దురాచారి అయ్యున్నప్పటికీ కూడా ఇప్పుడేమయ్యాడు అంటే ఎల్లవేళలా పరమాత్మనే భజిస్తూ సేవిస్తూ ఉండడం వల్ల ఇప్పుడు సాధువే అయ్యాడు. తన యొక్క జీవిత చర్యను పవిత్రవంతం చేసుకున్నాడు. అందుకే దురాచారి అని చెప్పారా? కాదు, సుదురాచారి అని చెప్పడం వలన మహాపాపి అయినప్పటికీ కూడా మనసు మార్చుకొని భగవంతుణ్ణి లెస్సగా కనుక ఆశ్రయించి భజించినట్లయితే అతడు మహాపుణ్యాత్ముడే అవుతాడు అని కదా భావము. ఎందుకంటే అతడు సత్యాన్నే గమనించాడు.
సరి అయినటువంటి మార్గాన్ని చేపట్టాడు. గతంలో సరి అయిన మార్గంలో లేకుండా అసత్యం వైపు నడిచినప్పటికీ మనసు మార్చుకొని అతడు సత్యాన్నే గమనించాడు కాబట్టి, సరి అయిన మార్గాన్నే చేపట్టాడు కాబట్టి, ఉత్తమమైనటువంటి నిశ్చయానికే వచ్చాడు కాబట్టి, ప్రపంచంలో పరమాత్మ ఒక్కడే సత్యము, తక్కినదంతా కూడా అసత్యము, మిథ్య, అంటే స్థిరత్వము లేనటువంటి అస్వరము. కాబట్టి అసత్యమై క్షణికమై ఉన్నటువంటి ఆత్మ కంటే ఇతరమైనటువంటి వస్తువును అనగా దృశ్య పదార్థాన్ని వదిలి సత్యమై శాశ్వతమైనటువంటి పరమాత్మ తత్వాన్నే ఆశ్రయించాడు అనేటువంటిది ఉత్తమమైనటువంటి నిశ్చయం కదా. అందుకే సమ్యక్ వ్యవసితత్వము అని కదా చెప్పడం. అదే సమగ్రమైనటువంటి స్థితి అవుతుంది. పరమాత్మ తప్ప ఇతరమైనటువంటి దానిని దేనిని కూడా ఆశ్రయించనటువంటి వాడు, కేవలం పరమాత్మను మాత్రమే ఆశ్రయం కలిగిన వాడు, నిరంతరము కూడా దైవాన్ని మాత్రమే చింతించేవాడు. అటువంటి అనన్య భక్తుని పూర్వములో చేసినటువంటి పాపమంతా కూడా, దురాచారమంతా కూడా ఏమవుతుంది? పరమాత్మ యొక్క సేవనము చేత, లెస్సగా పరమాత్మను ఆశ్రయించడం చేత ఒక్క త్రుటిలో, అంటే క్షణకాలంలో భస్మమైపోతుంది. అలా వాని పాపరాశంతా నశించిపోగా అతడు వినిర్మలమైనటువంటి మాలిన్యరహితమైన హృదయం కలిగిన వాడే అవుతాడు. అనేక వేల సంవత్సరాల నుండి కూడా, అనేక జన్మల నుండి కూడా మరి కుప్పలు కుప్పలుగా పడి ఉన్నటువంటి కట్టెలు ఏ ప్రకారంగా ఒక్క నిప్పురవ్వ చేత బూడిదే అవుతుందో, అలాగే పరమ భక్తుని యొక్క గత జన్మల్లో చేసుకున్నటువంటి, పూర్వ శరీరాలలో చేసుకున్నటువంటి పాపమంతా క్షణంలో పరమాత్మను ఆశ్రయించడం చేత క్షణంలో నశించిపోగా అతడు ఎలా అవుతాడు? పుణ్యాత్ముడవుతాడు. దీనికి మనం ఉదాహరణగా రత్నాకరుడు అని చెప్పబడేటువంటి వాల్మీకియే ఇందులకు దృష్టాంతం. ఎందుకంటే గతంలో వాల్మీకి ఒక బందిపోటు దొంగ, తన యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి దొంగతనాన్ని అనుసరించాడు. ఇంకా కూడా అతను ఒక బోయేవాడు, మద్య మాంసాదులను సేవించేవాడు, చాలా కఠినంగా క్రూరత్వంగా ఉండేటువంటి వాడు. అయితే తన మనసు మార్చుకొని, అంటే ఏదో ఒక మహనీయుల యొక్క సాంగత్యం ద్వారా తన యొక్క మనసు మార్చుకొని ఏకాంతముగా వెళ్ళి ఒక గుహయందు ఎంత కాలము నుండో చీకటి నివాసం చేస్తూ ఉన్నప్పటికీ చేసి తన యొక్క తన యొక్క జీవన వ్యవహారం మార్చుకొని మహర్షిగా మారాడు. అట్లాగే చీకటి నివాసం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ గుహలో చీకటిలో వెళ్ళి నివాసం చేస్తూ ఉన్నా ఒక్క అగ్గిపుల్ల వెలిగించామనుకో ఏమవుతుంది? చీకటంతా కూడా క్షణంలో మాయమైపోతుంది. అంటే అజ్ఞానవశము చేత గతంలో గత శరీరమునందు, ఇంకా తాను మారేదానికి ముందు ఉన్నటువంటి సమయమునందు కూడా పూర్వము తాను ఆచరించిన ఆ పాపజాలమంతా కూడా ఇప్పటి భగవంతుని యొక్క భక్తి చేత నశించిపోగా ఆ గతంలో పాపి అయినటువంటి వాడు ఇప్పుడు సాధువే అవుతూ ఉన్నాడు కదా. అందుకే సుధురాచారి ఏమవుతాడు అంటే గొప్ప లెస్సగా పాపాత్ముడైనప్పటికీ కూడా దృఢపడినటువంటి దుష్టత్వంతో కూడుకుని ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క భక్తి చేత ఆ పాపమంతా నశించిపోయి తన యొక్క జీవనం అంతా పవిత్రము చేసుకొని పరమ సదాచారి, సత్వ్యవహారాలయందు సార వస్తువైన సత్యమునందు నిలబడి సదాచారి, దానిని అనుసరించేవాడే అవుతూ ఉన్నాడు కదా. ఎలాగంటే రాక్షసుడు దేవుడు అవుతున్నాడు కదా. అంటే రాక్షసత్వం నశింపజేసుకున్నప్పుడు దైవత్వమే ఉత్పన్నమవుతుంది. ఇటువంటి మహత్తరమైనటువంటి మార్పుని తెచ్చినది ఏంటి? అంతకుముందు ఎంతో కఠినంగా క్రూరంగా ఉన్నటువంటి రాక్షస స్వభావం కలిగినటువంటి వాడు దేవతా స్వభావానికి తామసికం రాజసికం నశింపజేసుకున్నప్పుడు పూర్తిగా సత్వగుణాన్ని ఆశ్రయించినప్పుడు ఆ సత్వగుణాన్ని అతిక్రమించి విశుద్ధమైన సత్వగుణాన్ని అనుసరించినప్పుడు విశుద్ధ సత్వగుణ ప్రధానుడే అవడము చేత దేవుడే అవుతూ ఉన్నాడు.
ఇటువంటి మహత్తరమైనటువంటి మార్పుని రాక్షసుని నుండి దైవానికి మార్చినటువంటి మార్పు ఏది తెచ్చింది? భగవంతుని భక్తియే కదా. కాబట్టి సమగ్రమైనటువంటి జ్ఞానమే భగవంతుని యొక్క సత్య విషయాన్ని గురించి, పరమాత్మ తత్వాన్ని గురించి, సర్వవ్యాపకమైన ఏకరసమాత్రమైన సత్యము, నిత్యము, శాశ్వతమైన పరమాత్మ తత్వాన్ని గురించి సమగ్రంగా తెలిసి ఉండడమే కదా ఈ యొక్క దైవస్వరూపాన్ని దాల్చింది అని చెబుతూ, అయితే దీనిని బట్టి మనుజుడు ఎల్లకాలమందు కూడా నిమ్న స్థాయి యందు ఉండడం అనేటువంటిది చెప్పడం తగదని, అట్లా ఉండాలి అని కోరడం అంతకంటే కూడా తగదని, దాని యొక్క సత్తు యొక్క ప్రయత్నము అంటే సాత్వికమైనటువంటి ప్రయత్నము, సత్య వస్తువు కోసం చేసేటువంటి ప్రయత్నము చేత సర్వులు కూడా అంటే పాపులు సహితము కూడా ఉన్నతమైనటువంటి మార్గాన్ని, ఉన్నతమైనటువంటి పదమును చేపట్టగలుగుతారు. అలా చేపట్టాలి అనే కదా మనకి ఇక్కడ ఈ యొక్క జ్ఞానాన్ని, భగవంతుని యొక్క భక్తిని బోధించడం అనేటువంటిది స్పష్టమవుతూ ఉన్నది. పాపిని నీవు ఎల్లకాలము కూడా పాపివే అనడం ఘోరమైనటువంటి పాతకం అని కదా దీనివల్ల తేలుచూ ఉన్నది. మనం పాపిని సైతం కూడా మంచి మార్గంలో నడిపించగలగాలి అంటే భగవంతుని యొక్క భక్తి మార్గం వైపు. అతడు పుణ్యాత్ముడే అని చెబుతూ భగవంతుని యొక్క అనుగ్రహం పాపి పైన కూడా ఉన్నది కాబట్టి అదే భగవంతుని నమ్మితే భగవంతుని యొక్క అపారవారమైనటువంటి అనుగ్రహానికి లోబడతాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉండాలి. కానీ నీవు ఘోరమైనటువంటి నువ్వు పాపాత్ముడివి, నీవు ఎప్పటికీ కూడా పాపాత్ముడివే అనేటువంటిది మనం ఎవరినైతే ఆ విధంగా అంటూ ఉన్నామో అనేటువంటి వారు ఘోరమైనటువంటి పాతకాన్ని మోస్తూ ఉంటారు. అంతేకాదు పాపి కూడా అంటే పాప కార్యాలను అనుసరించేటువంటి వాడు కూడా భగవంతుని యొక్క భక్తి చేత పుణ్యాత్ముడు కాగలడు అని చెప్పడానికే దాని యొక్క అర్థాన్ని ఇంత దృఢతరంగా స్ఫుటతరంగా చెప్పింది. అంటే పాపము చేయాలి అని తర్వాత భక్తి చేత కడిగి వేయాలి అనేటువంటిది కాదు. ప్రతి ఒక్కరూ కూడా పాపం చేస్తూ దాని ప్రకారమే దాని ఫలితాన్ని అనుభవిస్తూ మళ్ళీ పాపాత్ములు మాత్రమే ఈ విధంగా మళ్ళీ భగవంతుని మీద భక్తిని పెంచుకొని దాని ద్వారా పాపాన్ని కడిగివేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పడమైతే కాదు. అదివరలో అయితే తెలియక చేసినటువంటి పాపం, గతంలో భగవంతుని యొక్క స్థితిని, ఉన్నత తత్వాన్ని, శాశ్వత తత్వాన్ని తెలియనప్పుడు అజ్ఞానంతో కూడి చేసి తెలియక చేసినటువంటి పాపము ఇప్పుడు సన్మార్గాన్ని అవలంబించడము చేత, ఆ శాశ్వత తత్వం గురించి తెలుసుకోవడము చేత ఇతరత్ర ఏ యొక్క దృశ్యమాన విషయాల మీద కూడా కోరికలను వదిలివేసుకొని ఆ యొక్క తన కోరిక, తన భక్తి, తన యొక్క నమ్మకం, విశ్వాసం ఇవన్నీ కూడా పరమాత్మ పైనే, ఇతరత్ర చిత్తము లేకుండా పరమాత్మ మీదే ఏకాగ్ర చిత్తం పెట్టడమే అనన్య భక్తి. అటువంటి అనన్య భక్తి వలన మాలిన్యరహితమైనటువంటి జ్ఞానము అనేటువంటిది వస్తుంది. ఆ నిర్మల జ్ఞానము చేత వాడు భస్మీభూతమైపోతుంది. వాడు అంతకుముందు చేసినటువంటి పాపం అప్పుడు ఎప్పుడైతే బూడిదైపోతుందో, పాపమంతా బూడిదగా మారినప్పుడు సాత్వికంగా నిర్మలమైన జ్ఞానము, అనన్య భక్తి ఉన్నటువంటి మనుజుడు శుద్ధాత్ముడుగా అవుతాడు అని మళ్ళీ వేరుగా చెప్పాలా? అవసరం లేదు కదా. ఇటువంటి ఆ భయవాక్యము వలన, భయము లేనటువంటి వాక్యము అయితే ఇలా పరమాత్మ మనకు అభయాన్ని ఇస్తూ ఉన్నారు. మనం ఇప్పటి వరకు పాపాలు చేసాం, ఇంకా మళ్ళీ క్రొత్తగా పుణ్యము అనేటువంటిది అనుసరించడానికి అర్హత కలదా అని. కానీ ఇక్కడ భగవానుడే మరి మనకు సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపం ఏమని చెప్తుంది? తెలియక చేసినటువంటి పాపాలను నశింపచేసుకోవడం కోసం మంచి సద్భక్తిని, ఇతరత్ర ధ్యాస లేకుండా తన యొక్క చిత్తము శుద్ధత్వాన్ని పొందేటంత వరకు కూడా భగవంతుని ఆశ్రయించి భగవద్భక్తి కలిగి ఉండాలి. దాని ద్వారా వాడు సన్మార్గాన్ని అవలంబిస్తాడు.
అనన్యమైన భక్తి చేత నిర్మలమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాడు. ఆ జ్ఞానముతోటి వాడు అనేక జన్మల నుండి సముపార్జించుకొని వచ్చినటువంటి పాపకార్యాల ఫలితం అనేటువంటిది భస్మమైపోతుంది. అప్పుడు మనుజుడు శుద్ధమైన ఆత్మతత్వం కలిగిన వాడుగా అవుతాడు అనే ఇటువంటి భయము లేనటువంటి వాక్యము వలన సామాన్య జనానికానికి కూడా, సామాన్యమైనటువంటి ఏ జ్ఞానము లేనటువంటి జనాలకు కూడా ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అంటే మేము కూడా ఈ విధంగా చేయవచ్చు అనేటువంటి నమ్మకాన్ని కూడా కట్టుకుంటాడు. అందరికీ కూడా ఉన్నతిని పొందటానికి అవకాశాలు ఏర్పడగలుగుతాయి అని చెబుతూ, అంటే దైవ మార్గము అదే కదా మనకి సమ్యక్ మార్గము, సమగ్రమైనటువంటి ఉత్తమ మార్గము అని చెప్పడం చేత దానిని అనుసరించేటువంటి వానినే కదా సాధువు అని చెప్పడం. అలా ప్రాపంచిక మార్గాల కంటే కూడా అది ఎంతో అధికమైన శ్రేయస్సుని ఇస్తుంది అని, కాబట్టి అది మిక్కిలిగా అటువంటి సాధు జీవిత్వం ఈ సమగ్రమైనటువంటి దైవ మార్గం, ఉత్తమ మార్గాన్ని అనుసరించాలి అని కదా మనకు తెలియజేస్తూ ఉన్నది. అందుకే సమగ్రత లేనటువంటి మార్గాలను, అంటే దృశ్యమే సత్యము అని నమ్మి అనుసరించేటువంటి మార్గాలను మనం వదిలివేసుకోవాలి. సమగ్రమైనటువంటి జ్ఞాన మార్గాన్ని, భగవంతుని యొక్క మార్గాన్ని చేపట్టాలి అని చెబుతూ, ఇక్కడ మనం అనేక పర్యాయాలు సాధువు అని చెప్పుకున్నాం. సాధువు అంటే ఈ జటలు పెంచటం, మరి కాషాయాంబరాలు ధరించడం, అంతేకాదు రుద్రాక్షలు వేసుకొని తిరగడం, ఇది సాధువులకి కేవలం వేషమే. కానీ వాని యొక్క ఆంతరంగికమైనటువంటి సాధు అనేటువంటి పదానికి పవిత్రీకరించినటువంటి జీవన విధానం, ఉత్తమమైనది అనేటువంటి అర్థం. అంటే సత్యము కోసం, శాశ్వతత్వము కోసం సన్మార్గాన్ని అనుసరించేవాడే సాధువు అని చెబుతూ, మరి గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడు అవ్వాలి అంటే పరమాత్మను అనన్యమైన భక్తితో సేవించినట్లయితే పాపాత్ముడు కూడా పుణ్యాత్ముడుగా మారిపోతాడు. భగవంతుని సత్యమని నమ్మి వారిని ఆశ్రయించడమే ప్రపంచంలో ఉత్తమమైనటువంటి నిశ్చయం అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావళి బంధ విమోచనీ, భవభయహారిణి భవ్యద దాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్వ.